బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఏకంగా 7.4 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో ఈ భారీ భూకంపం అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పానికి హవాయిలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ప్రభుత్వం విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆ అలల తాకిడి పెరిగింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పెట్రోప్లవోక్స్ అలాగే కామ్స్కోట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ తీర ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటికీ రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఏ క్షణాన్నైనా రాకాసి అలలు విరుచుకుపడే సందర్భం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక అరగంటలోనే అక్కడ సునామీ రాబోతోందా? ఇది నేనంటున్న మాట కాదు. అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇదే అంశాన్ని ఉటంకిస్తూ వాళ్ళకి మాట్లాడడం జరుగుతోంది. సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ రష్యాగా మాట్లాడుకునే కంచట్కా పెనిన్సులాలో ఈ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ పెసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రకారం ఆ సిస్మిక్ అండ్ ఓషియానిక్ డేటా ప్రకారం చూసుకుంటే మరి ముఖ్యంగా ఆ కథనాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సునామీ థ్రెట్ పొంచి ఉంది హవాయి నగరానికి. దాంతోపాటు ఇప్పటికే స్థానికులకు ఎమర్జెన్సీ సహాయాన్ని అక్కడ అందించడం జరిగింది. 7.5 తీవ్రత. మరి ముఖ్యంగా కొంతమంది అయితే 7.3 అంటున్నారు, ఇంకొన్ని చోట్ల 7.4, 7.5. ఏదేమైనప్పటికీ 7 తీవ్రత దాటితే కనుక అక్కడ పెను ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందంటే ఊహించడం కూడా కష్టం. ఊహలకు కూడా అందని సిచ్యువేషన్. రష్యాలో జరిగిన భారీ భూకంపం తర్వాత సంభవించబోతున్న ఆ సునామీ అంటూ ఇప్పటికీ బహుశా ఇంకొక అరగంటలోనే అక్కడ సునామీ సంభవించే అవకాశం ఉందా? ఈ చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలో రష్యా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని ప్రాంతాలకు. ఎక్కడెక్కడ ఎటువంటి ప్రభావం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తన అధికార యంత్రాంగానికి ఇప్పటికే డైరెక్షన్స్ పంపించడం జరిగింది. అక్కడ భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు బెంబెలెత్తిపోయారు. మరి ముఖ్యంగా రష్యాలోని కంచట్కా ఆ పెనిన్సులాకు సంబంధించి కావచ్చు, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పెసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికలు రావచ్చంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చూసుకున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఇంకా గందరగోళంగానే ఉందా? మరి ముఖ్యంగా అలలలో అయితే మాత్రం ఆ అలలలో మార్పు కనిపించిందనే చర్చ జరుగుతోంది. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అక్కడ ధృవీకరించలేం. సునామీ హెచ్చరికలు అయితే మాత్రం ప్రస్తుతం ఇచ్చిన పరిస్థితి ఉంది. భూకంప కేంద్రం పెట్రోప్లవోస్క్ అలాగే కంచట్కా నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో పెసిఫిక్ మహాసముద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీని తర్వాత అంటే గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఏకంగా 1 కాదు 2 కాదు 5 భూకంపాలు నమోదయ్యాయని చెప్పి అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. ఇన్ఫాక్ట్ జియోలాజికల్ USGS అంటూ ఉంటా కదా, చెప్పుకొచ్చింది. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరించింది. ఎప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారంటే దాదాపుగా ఐ థింక్ 6.5 6 ఎంత ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఆ తీవ్రతతో కనుక ఆ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఆ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు అప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. ఐ థింక్ దీస్ ఆర్ ద లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ సునామీ హెచ్చరికల నేపథ్యంలో సునామీ సంభవించింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ పోర్టులో ఉన్న రాకాసి అలలు ఏ స్థాయిలో ముందుకు వస్తున్నాయనేది. ఈ నేపథ్యంలో కోస్టల్ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించిన సందర్భం యుగాంతానికి సంకేతమా? ఇంతవరకు మనం సునామీ చూసిన సందర్భాలు ఎక్కడా లేవు దాదాపుగా ఈ మధ్య కాలంలో అటువంటి సిచ్యువేషన్స్. కానీ మీరు చూడొచ్చు ఆ భూకంప తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఆ అలల తీవ్రత కూడా అలాగే ఉంది. ఆ రాకాసి అలలు అంతే వేగంతో ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే భూకంపం సంభవించిందంటే ఆ అలజడి ధాటికి సముద్రంలో ఉన్న అలలు ఆ సముద్రం మీద ఉన్న నీటి ప్రవాహం ఇంకాస్త ముందుకు వస్తూ ఉంటుంది. ఆ తీవ్రతతో అదిగో మీరు చూడొచ్చు ఎంత దగ్గరగా ఆ భూకంపం సంభవించిందనేది. ప్రస్తుతం మీరు ఆ రింగ్స్ చూస్తున్నారు కదా, పెసిఫిక్ రింగ్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మీరు చూడొచ్చు పెసిఫిక్ ఓషన్ దగ్గర ఎటువంటి సినారియో ఉందనేది. అక్కడి నుంచి ఆ కోస్టల్ తీరానికి ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ అయితే కొనసాగుతోంది.
ఆ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అక్కడి అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు భయంతో బెంబెలెత్తిపోయారు. రాకాసి అలలు అక్కడ కొట్టుకొస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న భారీ వాహనాలు ఆ అలల ధాటికి కొట్టుకొచ్చేస్తున్నాయి ముందుకి. ఆ విజువల్స్ చూస్తున్నా మనకు అర్థమవుతోంది. ఆ సముద్ర నీటి ప్రవాహం ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్న ఒక్కసారి అక్కడ ఎటువంటి ఆహాకారాలు ప్రజలు చేస్తున్నారు అనేది ఒక్కసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి అక్కడ విజువల్లో ఆ తీవ్రతను చూసే ప్రయత్నం చేద్దాం. Ой, мамочка, Вадик, смотри, как трясет. Ой, кошмар. Ой-ой-ой-ой-ой-ой-ой. Ой, мама моя дорогая! Ой! Господи! Вадик, как трясет. Ой, кошмар! Ой, кошмар! Смотри, как трясется все. Фу. Вот это да. Жесть. Чуча, ты где? చూస్తున్నారుగా అక్కడ ప్రజలు ఏ స్థాయిలో బెంబెలెత్తిపోతున్నారు. రాకాసి ఆ భూకంపం ఒక్కసారిగా వాళ్ళని బెంబేలెత్తించేస్తుంది. మరి ముఖ్యంగా పై అంతస్తులో ఉన్న వాళ్ళ గుండెలు గాల్లోనే అలా కలిసిపోయాయా, గుండెలు గుబేలమన్నాయి. మరి ముఖ్యంగా ఆ భూకంపం ధాటికి వాళ్ళ గుండెలు గుబేలమన్నాయి. ఎక్కడికి వెళ్లాలో తెలీదు, ఎటువైపు పరుగులు పెట్టాలో తెలియదు. ఓ పక్క భయం, మరోపక్క ఆందోళన. అడుగు వేస్తే ఏమవుతుందో తెలీదు. ఆ భూకంపం తీవ్రత ధాటికి వాళ్ళు అల్లాడిపోయారు, భయపడిపోయారు. ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేస్తున్నారు అక్కడి ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. రష్యాకు సునామీ అలర్ట్ జారీ అయింది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం 7.3 నుంచి 7.5 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. ఏకంగా 5 సార్లు భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి అంటే రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే అక్కడ సునామీ వచ్చే అవకాశం ఉందా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. రష్యా తీరంలో, రష్యా కోస్టల్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. రష్యాలోని కంచట్కా ఆ పెనిన్సులాకు సంబంధించి కావచ్చు, లేకపోతే హవాయి ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు పెసిఫిక్ సునామీ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకటే చెబుతోంది, మరి ముఖ్యంగా కొద్దిసేపట్లో సునామీ రావచ్చా, ఇదే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. మరి ముఖ్యంగా పెసిఫిక్ సునామీ వార్నింగ్ ఏం చెబుతోంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇన్ఫాక్ట్ వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేసిన సందర్భం ఉంది. హవాయి కావచ్చు, అలాగే ఇక్కడ ఆ పెనిన్సులా ప్రాంతానికి సంబంధించి ఆహాకారాలు. ఏ క్షణాన్నైనా సునామీ విరుచుకుపడితే పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యం నుండి భారీ భూకంపం తీవ్రత నేపథ్యంలో అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించేశారు, తీర ప్రాంత ప్రజల్ని. మరి ముఖ్యంగా ఈ సునామీ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి ఒకసారిగా సునామీ సంభవిస్తే కనుక ఆ కెరటాల ధాటికి ఇళ్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు ప్రాణ నష్టం చాలా హెవీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోస్టల్ తీరంలో ఉన్న ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు వేగవంతం చేశారు అక్కడ అధికారులు. దాంతోపాటు మరికొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సునామీ రావడం కనుక మొదలైన సందర్భంలో చాలా మంది లాస్ట్ టైం ఐ థింక్ గత కొన్నేళ్ల క్రితం చూస్తుంటాం మనం. ఇన్ఫాక్ట్ చెన్నై వాసులకు ఇంకా పరిచయం. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ పరంగా సునామీ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఎక్కువ టైం ఇవ్వదు, వచ్చిందా కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉంటాయి, రాకాశాలు ఎగసిపడుతూ ఉంటాయి, కోస్టల్ తీర ప్రాంతాన్ని పూర్తిగా లాగేసుకుంటాయి, తమలో కలిపేసుకుంటాయి. ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు. వచ్చిన తర్వాత కనీసం భారీ వాహనాలని, భారీ భవంతులని కూడా లెక్క చేయవు.
కొట్టేస్తాయి, కలిపేస్తాయి, పూర్తిగా విధ్వంసం చేసేసి వెళ్ళిపోతాయి. అలా ఉంటుంది సునామీ అంటే. ఈ నేపథ్యంలో రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత అక్కడ కోస్టల్ తీర ప్రాంత ప్రజలు అలర్ట్ అయ్యారు. వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు రష్యన్ ప్రభుత్వం వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలకు ఉపక్రమించాలంటూ కూడా ప్రస్తుతం ఆ ఎమర్జెన్సీ టీమ్స్ ని రంగంలోకి దించి అక్కడ ఆ కార్యకలాపాలను పర్యవేక్షించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా స్థానిక కాలమానం ప్రకారం 9 గంటల 3 నిమిషాల ప్రాంతంలో 9 గంటల 3 నిమిషాల ప్రాంతంలో ఆ ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతోపాటు అక్కడిని చూసుకుంటే స్థానికంగా 9 నుంచి 10 మధ్య అంటూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఒకటే చెబుతోంది, ఎస్ ఇక్కడ ర్యాపిడ్ ఎవాల్యుయేషన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా మానిటరింగ్ సెంటర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది. మల్టిపుల్ ట్రెమర్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఆ సెస్మిక్ యాక్టివిటీ రష్యాకు సంబంధించి, రష్యాకి తూర్పున అంటే చాలా దూరంలో ఉన్న తూర్పు ప్రాంతానికి సంబంధించి మాట్లాడిన సందర్భంలో దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. కాబట్టి రష్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా అమెరికా కూడా చెప్పుకొచ్చింది. అమెరికా జియోలాజికల్ సర్వే చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు 7.4 తీవ్రత అండి. రిమెంబర్ ఈజీ కాదది, ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సునామీ హెచ్చరికలు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చారు, ఏ తీవ్రత పట్టే ఆ తీవ్రతకి ఇచ్చారు, ఎప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ఎందుకంటే భూకంపం వచ్చిన తర్వాత దాని తీవ్రత నేపథ్యంలోని సునామీ హెచ్చరికలు అనేవి ఉంటాయి. సో ఆ హెచ్చరికలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ పరిస్థితి దృష్ట్యా వాటిని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం విశ్వాసం మీరు చూస్తున్నారు, అక్కడ భూకంపం 7.4 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా భూకంపాల తీవ్రతకు సంబంధించిన అంటే సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు ఈ సునామీ హెచ్చరికలు అనేది సాధారణంగా జారీ చేయబడుతూ ఉంటాయి. ముఖ్యంగా సముద్ర ఉపరితలం ఉంటుంది కదా, ఆ ఉపరితలానికి దగ్గరగా ఉన్నప్పుడు భూకంపం తీవ్రత కావచ్చు, లోతు కావచ్చు, సంభవించిన ప్రదేశాన్ని బట్టి సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సముద్రంలో బలమైన భూకంపాలు వచ్చాయనుకుందాం. సముద్రం లోపల బలమైన భూకంపాలు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఆ ఉపరితలం మీద బేస్ చేసుకుని, దాని తీవ్రతను బేస్ చేసుకుని సంభవించిన ప్రాంతాన్ని బట్టి సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. రిక్టర్ స్కేల్పై 7 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన ఇందాల మనం మాట్లాడుకున్నాం 6 అంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ తీవ్రత అనేది డిపెండబిలిటీ ఉంటుంది. సాధారణంగా అయితే 7 తీవ్రత దాటిన తర్వాత ఉంటుంది. 6.5 తీవ్రత అంటే సముద్రంలో భూకంపం వచ్చింది అనుకుందాం, సింపుల్ మనకు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు. ఆ అలలు కాస్త తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది, కాస్త ఉధృతంగా. ఈ నేపథ్యంలో సముద్రమైన బలమైన భూకంపాలు సంభవిస్తాయి. మరి ముఖ్యంగా రిక్టర్ స్కేల్ మీద 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించాయి అనుకుందాం సముద్రం అడుగున. ఈ నేపథ్యంలో ఆ నీటి స్థానభ్రంశం అంటే సముద్రంలో ఉండే నీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటుంది, అది తరంగాల రూపంలో వెళ్తూ ఉంటుంది, మనం చూసాం. బట్ ఎప్పుడైతే లోపల ఒక అలజడి ఉంటుందో ఆ తీవ్రత ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మనం సాధారణంగా అల్పపీడనాలు ఇలా వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, అలజడి నేపథ్యంలో వాటి స్థానభ్రంశం కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది ఆ నీటి ప్రవాహం అనేది. సో ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు కూడా భూకంపం తీవ్రత 7గా ఉన్న నేపథ్యంలో అంటే సముద్రంలో ఒక అలజడి సిచ్యువేషన్లో ఆ అలల తీవ్రత కొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం ముందుకు కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రిక్టర్ స్కేల్ మీద 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత వచ్చిన నేపథ్యంలో భూకంపాలు సముద్రం అడుగు భాగాన సంభవించినప్పుడు అవి పెద్ద మొత్తంలో నీటిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్తాయి, ఇలా సునామీని సృష్టిస్తాయి. సో ఈ తీవ్రత అక్కడ సంభవించిన దాన్ని బట్టి, అలాగే సముద్రం దిగువన ఉన్న భాగం అంటే కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటాం, సముద్ర మట్టానికి అంత మీటర్ల ఎత్తు, సముద్ర మట్టానికి అంత అడుగుల ఎత్తులో ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఉన్న ప్రాంతాలు సపోజ్ సముద్ర మట్టం ఇలా ఉందనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఫర్ సపోజ్ నా సెల్ ఫోన్ సముద్ర మట్టం అనుకుందాం, నా చెయ్యి కాస్త సముద్ర మట్టం అనుకుందాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. PCR ఇలా ఉందనుకుందాం, సముద్రం ఇలా ఉందనుకుందాం. ఒకవేళ ఈ ప్రాంతం ఎత్తుగా ఉందనుకోండి, సునామీకి సంబంధించి తీవ్రత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే సముద్రం నా చెయ్యి అనుకోండి, ఇలా సముద్రం నా చెయ్యి అనుకోండి, ఇలా ఉందనుకుందాం. ఇది తీర ప్రాంతం, నా సెల్ ఫోన్ తీర ప్రాంతం అనుకుందాం. ఒకవేళ ఇలా అప్లో ఉందనుకోండి,
సో ఈ తీవ్రత కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, డిపెండ్ ఆన్ ద ప్లేస్. అట్ ద సేమ్ టైం సముద్రం ఇలా ఉండి కొన్ని చోట్ల ఉండి మళ్ళీ ఇలా డౌన్ ఉందా అనుకుందాం, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే తీర ప్రాంతాల మీద ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలను బేస్ చేసుకొని సముద్ర మట్టానికి సంబంధించి సాధారణంగా ఎప్పుడైనా మీరు గమనిస్తే ఏ ప్రాంతానికి చెప్పినా సముద్ర మట్టానికి అన్ని మీటర్ల ఎత్తులో ఇన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటూ ఉంటారు. కాబట్టి సముద్ర మట్టానికి కాస్త ఎత్తులో ఉండే భాగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, సముద్ర మట్టాన్ని కొలమానంగా తీసుకుంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భూకంపం ఒకవేళ అంటే భూకంపాలు సముద్రంలో వచ్చాయనుకుందాం, అంటే ఇక్కడ ఎప్పుడైతే భూకంపాలు సంభవిస్తాయి తీవ్రతతో ఇక్కడ ఉన్న కెరటాలు వెళ్ళి ఢీకొట్టే సందర్భం ఉంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే భూకంపం సంభవించింది అక్కడ. ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకసారి భూకంపం సంభవించిన దృశ్యాలు ఆ విజువల్స్ ని చూద్దాం. ఈ కథలు మనకి కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. Вадик, смотри, как трясет. Ой, кошмар. Ой-ой-ой.